Hi, welcome to my channel. This is Sirichalla. Under mothers ki a very happy Mother's Day. And now let's introduce the heroine of the day. Amma, happy Mother's Day. నేనేంటంటే నా కూతురుని చూసి చాలా గర్వపడతాను అనమాట. సో అందరికి హ్యాపీ మదర్స్ డే. సో ఈ రోజు మదర్స్ డే సందర్భంగా నేను మా మమ్మీకి స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా మమ్మీ ఎలాగో నా దగ్గరే ఉంది కదా, అందరికి తెలుసు. సో ఈ రోజు స్పెషల్ నేను మమ్మీ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నాను అని అంటే స్పెషల్స్ కాదు, ఓన్లీ స్పెషల్ అన్నమాట. అదే చూస్తున్నా, మాకేం లేవా స్పెషల్స్, ఓన్లీ మమ్మీకేనా? కాదు, అందరం తింటామని. సో మరి మా మమ్మీ కోసం చేసి పెడుతున్నా అంటే నేను మా అమ్మ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటా. లేదు, అందరు తినడానికి, బట్ స్పెషల్ ఈ రోజు హీరోయిన్ మమ్మీ కాబట్టి అట్లా అమ్మ పేరు చెప్పిన అంతే. సో రోజైతే అందరి ఇంట్లో మదర్స్ ప్రిపేర్ చేస్తారు కదా ఫుడ్. యాక్చువల్లీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను అమ్మ కలిసి చేస్తున్నాం అనమాట. బట్ ఎప్పుడైనా నాకు ఓపిక లేకపోతే అమ్మ చేస్తుంది. ఈ రోజు అయితే అమ్మని అసలు కిచెన్ లోకి నువ్వు రావద్దు, నేనే చేస్తా అని చెప్పిన. సో పెళ్లికి ముందు అయితే మొత్తం అమ్మనే చేస్తుండే, నేను అసలు ఎప్పుడు కిచెన్ లోకి పోకపోతుండే. బట్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను ఇంకా పునీత్ ఇద్దరమే ఉంటాం కాబట్టి మేమిద్దరం షేర్ చేసుకుంటుంటాం వర్క్స్ అన్ని కూడా. సో అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత లైక్ కిచెన్ లోకి రాకు, నేను చేస్తా నీ కోసం అని చెప్పింది ఈ రోజే. సో ఈ రోజు నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను తెలుసా? యాక్చువల్లీ చాలా సార్లు నేను షార్ట్స్ లో చెప్పడం జరిగింది దట్ టమాటా బాత్ చాలా బాగుంటది, నేను బాగా ఇస్తా అంటే నేను చేసింది తిన్న వాళ్ళు చాలా బాగుంది అని చెప్పినారు అని చెప్పి. సో అది ఫుల్ వీడియో చేసింది లేదు, అంటే రెసిపీ చాలా మంది అడిగినారు అనమాట. సో ఈ రోజు నేను మీ అందరికి నేను టమాటా బాత్ ఎట్లా చేస్తా అండ్ మా ఇంట్లో వాళ్ళకి నేను చేసేది ఎందుకు అంత నచ్చుతుంది అనేది ఈ రోజు వీడియోలో మీరు కూడా చూడండి. అండ్ ఆల్సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా యమ్మీ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ క్విక్ టు ప్రిపేర్ అనమాట. సో కమ్. సో యాక్చువల్లీ ఇది మనం స్టవ్ పైన పెట్టి దీన్ని ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ సార్టర్ చేస్తాం కదా, ఇదంతా కూడా ఇన్స్టాపాట్ అనే చేయొచ్చు. బట్ ఏంటంటే నాకు ఇక్కడ కంఫర్టబుల్ ఉంటుంది, లైక్ హైట్ అదంతా కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో అందుకే నేను స్టవ్ పైన పెట్టుకుని ఫస్ట్ వెజిటేబల్స్ అన్ని కూడా ఫ్రై చేస్తా, ఆ తర్వాత ఇన్స్టాపాట్ లో పెడతా బియ్యం అంతా వేసేసిన తర్వాత. మీరు కొంచెం పొడుగు ఉంటే ఈ జన్మకి నేను ఆడియన్స్ కి చెప్తాను, కొంచెం పొడుగు ఉంటే మీరు డైరెక్ట్ ఇన్స్టాపాట్ లో చేసుకోవచ్చు. మీరు చేసుకోవచ్చు డైరెక్ట్ ఇన్స్టాపాట్ లో. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఆయిల్ వేస్తున్నా. సో దీంట్లో ఏంటంటే మనము ఆయిల్ ఇంకా ఘీ, నూనె ఇంకా నెయ్యి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసుకోవాలన్నమాట. సో ఈక్వల్ రేషియోలో రెండు మనం వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి, ఇట్ సీ దిస్ నెయ్యి. సో ఇది మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చినారు నెయ్యి ఇక్కడికి, అందుకే అంతా స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన. సో ఈ నెయ్యి ఇప్పుడు వేస్తా అనమాట. యాక్చువల్లీ చాలా మంది ఓన్లీ నెయ్యితో చేయడానికి ప్రిఫర్ చేస్తారు, బట్ నేనేంటంటే మొత్తం నెయ్యితో వేస్తే ఆ స్మెల్ యాక్చువల్లీ అంత అంటే ఇట్లా కాంబినేషన్ లో వేస్తేనే స్మెల్ బాగుంటది. సో నూనె ఇంకా నెయ్యి హీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ మసాలాస్ వేసుకోవాలి. సో నేనైతే 4 మెంబర్స్ కి చేస్తున్నాను కాబట్టి 2 ఆకు వేస్తున్నా, బిర్యానీ ఆకు, ఒక ఇంత సైజ్ దాల్చిన చెక్క అండ్ 2 స్టార్స్. ఇది ఏమంటారు దీన్ని? బ్లాక్ కార్డమమ్. ఇది బ్లాక్ కార్డమమ్. ఒక కొన్ని మేబీ ఒక 7-8 లవంగాలు, క్లోవ్స్ లవంగాలు అండ్ 1 2 3 4 5 6 7 ఇలాచి. కొంచెం నేను ఏం చేస్తా అంటే జీలకర్ర వేస్తా. సో ఈ మసాలా అంతా హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అనమాట. సో ఆనియన్స్ వచ్చేసి మనము ఇట్లా కట్ చేసుకోవాలి. సో అసలు కావాల్సిన పదార్థాలు ఏంటి అని చెప్పలేదు కదా, మీకు చూపిస్తారండి. సో ఆనియన్స్ ఏంటంటే ఇట్లా సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు అనమాట ఇట్లా స్లిట్ చేసిన మధ్యలో, అండ్ కొన్ని క్యారెట్, టమాటోస్, అండ్ దెన్ నేను వచ్చేసి ఈ ఆరెంజ్ బెల్ పెప్పర్స్ వేసిన అనమాట. అండ్ ఆల్సో 1 మోర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ పుదీనా. సో ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పుదీనాకి పెద్ద క్వాంటిటీ ఏమి ఉండదు అనమాట, ఎంత వేస్తే అంత టేస్టీ అవుతుంది. అట్లా చెప్పొద్దు, మనకి పుదీనా టేస్ట్ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలి. ఎంత వేస్తే అంత టేస్టీ అవుతుంది అంటే ఎక్కువనే వేస్తారు. అట్లా కాదు, కొంతమంది పుదీనా నచ్చదు, ఎక్కువ లైట్ గా బేసిక్ వేస్తారు. సో తగినంత పుదీనా. సో అండ్ ఆల్సో 1 మోర్ ఇంగ్రీడియంట్ ఇస్ అల్లం వెల్లిపాయ పేస్ట్. సో నేను ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అనమాట. సో ఒక 2 స్పూన్స్
1.5 స్పూన్ వేస్తున్నా, పెద్ద స్పూన్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను వాటర్ ని బాయిల్ చేసి ఇందులో మిల్ మేకర్ వేసిన అనమాట. సో దీంట్లో యాక్చువల్లీ మనం మిల్ మేకర్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. బట్ పునీత్కి ఇంకా నాకు మిల్ మేకర్ వేస్తే ఇష్టం, అండ్ ఆల్సో అమ్మకు కూడా ఇష్టం అనమాట. ఇవి వచ్చేసి మినీ మిల్ మేకర్ అనమాట. పెద్ద పెద్దవి కూడా వస్తాయి, బట్ అవి మొత్తం రైస్ లో ముద్దలో మొత్తం అవి పెద్దగా వచ్చేస్తే నాకు అంతగా నచ్చదు. అందుకే ఐ ప్రిఫర్ యూజింగ్ మినీ మిల్ మేకర్ అనమాట. మిరపకాయ కొన్ని, క్యారెట్ కొన్ని, బెల్ పేపర్ ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కంపల్సరీ ఏం కాదనమాట వేయాలి అని చెప్పి. బట్ ఇట్ విల్ యాడ్ అ గుడ్ ఫ్లేవర్ టు ద రైస్. అండ్ ఇది కొంచెం యాక్చువల్లీ కలిపేసి నెక్స్ట్ the main ingredient for tomato bath is tomatoes. నేను 4 members కి 3 cups రైస్, 4 members కి ఎంత వేస్తున్నా అంటే నేను ఆల్మోస్ట్ 5 టమాటోస్ వేసిన. అంటే చిన్న చిన్న ఉన్న టమాటోస్, సో 5 వేసిన. బట్ పెద్ద పెద్ద టమాటోస్ ఉంటే 4 సరిపోతాయి. యాక్చువల్లీ మనిషికి ఒకటి చొప్పున 4 సరిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే రోమా టమాటోస్ యూజ్ చేస్తున్నా, అండ్ ఆల్సో చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి. సో అందుకే నేను 5 వేసిన. కొద్దిగా సాల్ట్ వేసుకుంటా ఫస్ట్ అయితే ఇప్పుడు. సో ఇది కుక్ అవుతున్న టైంలో నేను ఏం చేస్తా అంటే ఈ మిల్ మేకర్ ని స్క్వీజ్ చేస్తా. సో వాటర్ అంతా రిమూవ్ చేసేస్తా, ఎక్సెస్ వాటర్ అంతా కూడా. ఈ టమాటో బాత్ లో పుదీనా చూపించిన కదా మీకు క్వాంటిటీ, సో దాంట్లో ఈక్వల్ హాఫ్స్. సో 1 half ఏమో కట్ చేశాను, అండ్ ఇంకొక హాఫ్ ఏమో ఇట్లా మిక్సీ వేసుకున్నాను అనమాట. సో ఇది ఇంకా ఇది రెండు మిక్స్ చేసిన. సో మొత్తం కూడా ఇట్లా వేస్తే ఆకులు అవుతుంది, అండ్ ఆల్సో ఫ్లేవర్ ఎక్కువగా పోదు లోపలికి రైస్ లోకి. సో ఇట్లా కొంచెం బాగా ఇది లుక్. ఇప్పుడు ఫాస్ట్ గా ఇంకా మనం అన్ని కూడా వేసేసుకోవాలి. లైక్ పసుపు, ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా. సో కొంచెం ఆల్రెడీ ఉప్పు వేసిన కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఉప్పు వేస్తున్నా. కొద్దిగా పసుపు, కారం. సో ఆల్రెడీ మిరపకాయలు వేసిన కాబట్టి కారం కొద్దిగానే వేస్తున్నా. గరం మసాలా. సో నెక్స్ట్ ఈ మిల్ మేకర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకున్నాను. దీనిలో ఎక్సెస్ వాటర్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఈ మిల్ మేకర్ ని దీంట్లో వేస్తున్నా. దో మనం అంటే రైస్ కి మనకి ఎట్లాగో బాయిల్ అవుతుంది కదా కుక్కర్ లో పెట్టినప్పుడు, అట్లానే బాయిల్ అవుతుంది కదా అని చెప్పి మిల్ మేకర్ డైరెక్ట్ గా వేసేయద్దు. కంపల్సరీ మనం మిల్ మేకర్ ని బాయిల్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత వేయాలన్నమాట. సో ఈ రైస్ బియ్యం వచ్చేసి నేను కాసేపు సోక్ చేశాను, అండ్ ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. సో మనకి వాటర్ ఎట్లా అంటే దీనికి ఆల్రెడీ మనకి టమాటో ప్యూరీ అండ్ పుదీనా ప్యూరీ ఇంకా ఆనియన్స్ అలా కలిపి అన్ని ఉంటాయి కాబట్టి వాటర్ వచ్చేసి 1:1 వేసుకోవాలన్నమాట. లైక్ మనం బాస్మతికి కూడా 1:1 వేస్తాం కదా, సో అట్లనే దీనికి కూడా 1:1 వేసుకుంటే మంచిగా రైస్ ఇట్లా పొడి పొడి వస్తుంది. అది ఇన్స్టా పాట్ అయితే, నార్మల్ దాంట్లో అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలా. ఓకే, కుక్కర్ లో వేస్తే కొంచెం ఎక్కువ వేయచ్చు, ఇన్స్టా పాట్ లో వేస్తే మెత్తగా అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ వాటర్ వేయకన్నా ముందు ఈ బియ్యం అంతా కూడా ఇట్లా మొత్తం మిక్స్ చేయాలి. సో కింద వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్నిటితో పాటు ఇట్లా మిక్స్ చేయాలి. పోతాయి. సో ఇప్పుడు రైస్ కి సరిపడా వాటర్ తీసుకొని ఇందులో వేసేస్తున్నాను. అండ్ వాటర్ వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం టేస్ట్ చూడొచ్చు అనమాట. సో మసాలాస్, సాల్ట్, కారం అదంతా ఇప్పుడు మనకు కరెక్ట్ టేస్ట్ తెలుస్తుంది. సో ఎంతైనా మనము ఈ వాటర్ వేసినాక సాల్ట్ కొంచెం మనం టేస్ట్ చేసినప్పుడు ఆ వాటర్ని కొంచెం ఉప్పు ఉండాలి, అప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ వాటర్ వేయకన్నా ముందే పెరుగు కూడా వేయాలి కొంచెము, నేను మర్చిపోయినా, అందుకే ఇప్పుడు వేస్తున్నా. ఏం కాదు, మనం మిక్స్ చేస్తాం కదా ఎట్లాగో. సో 1 2 చా ఇంతే. ఆల్రెడీ టమాటోస్ వేసినాం కాబట్టి పుల్ల అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసేస్తున్నా. ఇంకా 5 minutes పెడుతున్నా ఈ రైస్కి. ఆ తర్వాత ఇంకా తినేయడమే. టమాటా బాత్ అయిపోయింది. సో 5 minutes పెట్టి ఇంక వదిలేస్తున్నాను. అండ్ అంతలో మనం ఇంకేదైనా పని చేసుకోవచ్చు. లైక్ నేనైతే ఇదంతా క్లీన్ చేసేస్తా, ఐలాండ్ మొత్తం కూడా. అండ్ ఆల్సో రైతా ప్రిపేర్ చేస్తాను అనమాట. సో అదేం చూపించట్లేదు బికాస్ రైతా ఈజ్ అ వెరీ బేసిక్ వన్. సో అందరి కూడా అట్లనే వేస్తాను కూడా. జస్ట్ ఆనియన్స్, కొంచెం క్యారెట్ వేస్తా, బట్ క్యారెట్ నచ్చదు అమ్మ వాళ్ళకి, సో అందుకే ఓన్లీ ఆనియన్స్ వేస్తున్నాను అనమాట.
And now let's introduce the heroine of the day. Amma, happy Mother's Day. Ready వచ్చింది మంచిగా కొత్త డ్రెస్ వేసుకొని. Full గా ready అయ్యింది. Happy Mother's Day. Thank you. Love you. I love you too. Busy. అయిపోయింది. తిన్నామే. Very good. ఇంకొక 5 minutes అయితే 10 minutes. పునీత్ని కష్టపడుతున్నాం వీడియో తీయించుకుంటూ. చాలా కష్టపడతాడు పాపం అబ్బాయి పునీత్. సో నాకు బాబు అబ్బాయి అంటది, మా సీరేమో బాబు ఏంటి బాబు పునీత్ అనవద్దా అంటది. నాకు సడన్ గా రాదు బాబు అనడం బాగా అలవాటు అయిపోయింది. అది రెస్పెక్ట్ ప్రేమ ఇంక ఏదైనా అనుకోవచ్చు అనమాట. సడన్ గా నాన్న ఇట్లా పిలుస్తూ ఉంటాయి అనమాట. సో పునీత్ అయితే చాలా చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు మా సిరిని. అసలు యాక్చువల్గా పునీత్కి మాకి అసలు ర్యాపునే లేదు. ఫోన్ కాల్స్లోనే మాట్లాడడం బాగా, వారానికి ఒకసారి 2 సార్లు మాట్లాడడం జరిగింది అనమాట. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వీళ్ళ దగ్గరికి వచ్చి చూస్తున్నాను కదా, నాకు ఫుల్ హ్యాపీ, సాటిస్ఫైడ్ అనమాట. నేనైతే అదే అనుకున్నాను, నా బిడ్డ సంసారం ఎట్లా ఉంటుంది ఏంటి అంటే, దాని సంసారం అంటే హైదరాబాద్లో వాళ్ళ అత్త సెట్ చేసి పెట్టింది అనమాట అంతా కూడా. సో అక్కడికి వెళ్ళినప్పుడు అది వేరు. సో ఇక్కడ తను సింగిల్గా ఉంటూ తనకి వీడియో కాల్స్ అలా చూపించడం జరిగింది అనమాట, వీడియో కాల్స్లో. సో ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చి చూశానమాట. ఇప్పుడు ఈ పునీత్ వచ్చేసి నాకు కొడుకులతో సమానంగా చక్కగా అత్త మామ అనుకుంటే చాలా ప్రేమ చేస్తున్నాడు అనమాట. సో ఏం కావాలండి, ఇంకా ఒక కూతుర్ని కని పెంచి పెద్ద చేసిన తర్వాత అది అందరికీ కామన్. ప్రతి ఒక్క తల్లి, నేను పెద్ద గ్రేట్ అని అనుకోను అసలు. ప్రతి ఒక్క తల్లి కూడా మంచి తల్లి. సో తన పిల్లల్ని కామన్గా పెంచుతుంది, పెద్ద చేస్తుంది, చదువు చెప్పిస్తుంది, పెళ్ళిళ్ళు చేస్తుంది, వాళ్ళ సంసారం వాళ్ళ పిల్లల్ని చూసి తృప్తి పడుతుంది అనమాట. అది ఫుల్ఫిల్ అవుతుంది మదర్గా ఒక క్యారెక్టర్. కానీ నేనేంటంటే నా కూతురుని చూసి చాలా గర్వపడతాను అనమాట. మొత్తానికి నా పెంపకం ఎలా ఉండాలి అంటే నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని నేను కోరుకొని అలా పెంచాను పిల్లల్ని. మంచిగా చదువు చెప్పించాను, సంస్కారం కూడా నేర్పించాను అనమాట. ఇప్పుడు నా పిల్లల్ని చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. మదర్కి నాకు ఇంతకన్నా ఇంకేం కోరుకోను అనమాట. అది సో ఎస్, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. సో నువ్వే కాదు నాన్న, నాకు అభిమానులు చాలా మంది అమ్మ 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 అని చాలా ప్రేమగా చూస్తుంటారు నాకు. నేను అన్ని మెసేజ్ చదువుతుంటాను కదా, 99% నాకు మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి అనమాట వాళ్ళ నుంచి. సో ఇది కూడా ఇంకా గర్వంగా ఉంది అనమాట నాకు, నా ఫ్యామిలీని. సో ఒకరు ఇన్స్పైర్ అవ్వాలి, మనల్ని చూసి ఒకరు మంచి నేర్చుకోవాలి, చెడు కాదు మంచి చూసి నేర్చుకోవాలి. నేను అదే చెప్తాను పిల్లలకి, అరే మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకునే విధంగా మీరు ప్రవర్తించండి అని చెప్తానమాట. అది సో ఏదో పెద్ద గ్రేట్ గొప్ప అని మాత్రం అనుకోకండి, ఏదో నాకు తెలిసిన 4 మాటలు నేను చెప్పిన అనమాట. సో అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ మన టమాటో బాత్ కూడా రెడీ అయిపోయింది. చాలా మంది టమాటో బాత్ అంటే ఉప్మా కూడా అంటారు, కానీ రైస్తో చేసే దాన్నే టమాటో బాత్ అంటారు అనమాట. సో కలర్ఫుల్ టమాటో బాత్ ఇస్ రెడీ విత్ మిల్ మేకర్ ఇన్ దాట్. సో వీఆర్ ఆల్ సెట్ టు ఈట్. అండ్ ఇక్కడ టమాటో బాత్ అవుతూ ఉంటే ఇంట్లో అందరు ఇచ్చేస్తారు తెలుసా. మా అమ్మ మా టీవీలో సీరియల్స్ చూస్తారనమాట. సో ఇక్కడ యూఎస్కి వచ్చినాక మా నాన్న కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అమ్మతో పాటు నాన్న కూడా సీరియల్స్ చూస్తున్నారు అండ్ నేను కూడా చూస్తున్నా. అండ్ టమాటో బాత్ కొంచెం ఉమ్మగిలిన తర్వాత మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి కొంచెం వెజిటేబుల్స్ ఇంకా పల్ప్, టమాటో పల్ప్ అంతా కూడా కింద ఉండిపోతుంటుంది. అలాంటప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మంచిగా అంతా కలుస్తుంది అనమాట. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. మా సిరి అభిజ్ఞ వంటలు బాగా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. కనిపించట్లేదా? ఓకే, వాయిస్ వస్తుందిలే. సో మంచిగా ఉందా? చాలా బాగుంది. నాన్న అడుగు ఎట్లుంది? తిన్నా మదర్స్ డే స్పెషల్ మదర్స్ డే స్పెషల్ అని చెప్పి అందరూ తింటున్నారు కదా. మీకు డౌట్ వచ్చింది, నేను ఫస్ట్ మదర్స్ డే మీరు మిస్ అయ్యండి డైలాగ్. అవునా? వీడియో చూస్తారు కదా, అప్పుడు చూడండి. ఈ డిస్కషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అందరం తింటున్నాం. సరే, బాగుంది అయితే. సూపర్, చాలా బాగుంది, సక్సెస్ఫుల్. తిన్నాక నేను ఇంకా పునీత్ ఇట్లా ఇంటి దగ్గరే ఒక షాప్కి వచ్చామన్నమాట. సో చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకుందాం ఏమన్నా అని చెప్పేసి. సో అవేంటంటే నా ఇద్దరు మదర్స్కి 2 throws, మా అత్తయ్యకి అమ్మతో పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో 2 throws తీసుకున్నాం.
సో అక్కడ మా ఇంట్లో అత్తాపూర్లో సోఫా బ్లూ కలర్ కాబట్టి ఈ వైట్ సెట్ అవుతుందేమో అండ్ మా అత్తకి నచ్చుతుందేమో అని చెప్పి పునీత్ సెలెక్ట్ చేశాడు అండ్ ఇది అమ్మకి నేను సెలెక్ట్ చేశాను. సో దిస్ ఈస్ ఫర్ టుడే అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care, bye bye, and do wait for the next video.